పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు నరకం చూస్తున్నారు. ఆయన్ని జైల్లో పెట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఆయన్ని జైల్లో పెట్టి ఆయనకి సరైనటువంటి ఫుడ్ అందించడం లేదు, అలాగే ట్రీట్మెంట్ కూడా చేయడం లేదు. ఆయనకి ఈ మధ్య 85% కుడికన్ను కంటి చూపు కూడా కోల్పోయినట్లుగా తెలిసింది. చాలామంది అంటే ప్రపంచ దిగ్గజాలు చాలామంది స్పందిస్తే అప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ఏమొచ్చేసి ఆయనకు వైద్యం అందించింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆ కంటి చూపు ఇంకా అలాగే ఉంది ఆ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు ఆయన భార్య బుష్రా బీబీని కూడా అడ్డు పెట్టుకొని తనని వేధిస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఆమెను పూర్తిగా ఐసోలేషన్లో పెట్టేసి కేవలం 30 నిమిషాలు మాత్రమే నాతో మాట్లాడిస్తున్నారు వారానికి. అది కూడా అనేక విధాలుగా అడిగితే తప్ప మాట్లాడించడం లేదు. ఇక నేను లొంగుతానని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పాకిస్తాన్ లాయర్లు బహుశా వాళ్ళకి తెలుసు నేను లొంగనని. అందుకే నన్ను ఈ విధంగా నరకం చూపిస్తున్నారు, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన పట్టించుకుంటుందా? ఈ విషయాలు తన కొడుకుతో చెప్పారంట. ఆయన కొడుకు ఏమొచ్చేసి ఇప్పుడు మీడియాకి చెప్పాడు. అక్కడ కూడా చాలా మీడియా పాకిస్తాన్ చెప్పినటువంటి విధంగానే వింటారు తప్ప బయట ఏది ప్రచురించాలో ఏది ప్రచురించకూడదో దానికి బాగా తెలుసు. వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు పెట్టిన ఆంక్షలు కనుక ఒకవేళ ఉల్లంఘిస్తే ఆ మీడియాకు కూడా గట్టిగానే అవుతుంది. ఆ విధంగా ఉంటుంది అక్కడ సిస్టమ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ యొక్క బాధ ఎవరు వింటారు? అక్కడ ఎవరు వినరు. వాళ్ళు మొదలే మూర్ఖులు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే చేయాలి తప్ప మానవత్వం కొంచెమైనా లేనటువంటి అంత మృగాలు వాళ్ళు.